ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ అంటేనే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ కాదన్నట్టు మరొక మెగాస్టార్ని సినిమాల్లోకి తీసుకుంటున్నారట. ఇదెక్కడ ట్విస్టు? వీళ్ళతోటే ఇంత హైప్ క్రియేట్ అయితే మరి ఈ మెగాస్టార్ ఇంక యాడ్ అయితే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ మెగాస్టార్ ఏంటి? ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి కాంబినేషన్లో ఇద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే స్పిరిట్. సో ఈ సినిమాకి ఎప్పటి నుంచో కూడా చాలా అంటే చాలా మంచి మంచి పెద్ద పెద్ద స్టార్స్ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు. సో రీసెంట్గా ఒక జపాన్లోకి వెళ్తే ఆయన ఒక ఆడ ఉన్నటువంటి మీడియా కానీ ఫ్యాన్స్ కానీ అడిగితే ఏ సినిమా కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారంటే నేను ఒక 3 సినిమాలు వెయిట్ చేస్తున్నాను. ఆ 3 సినిమాలలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అదేవిధంగా ప్రభాస్ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి స్పిరిట్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అని కూడా చెప్పారు. సో అయితే సినిమా మీద ఎప్పటి నుంచో చాలా చాలా రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా అంటే బేసిక్గా ప్రభాస్ గారి కాంబినేషన్ అండ్ సందీప్ రెడ్డి గారిది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డిలో ఎలాంటి క్యారెక్టరేషన్ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరో క్యారెక్టరేషన్ ఎలా ఇచ్చారో దాని తర్వాత సేమ్ యానిమల్లో కూడా అదే తరహా కంటిన్యూ అయింది. అది చాలా బాగా వర్కౌట్ కూడా అయింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రభాస్ గారికి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్తో పాటు ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అంటే జాలి దయ కరుణ ఎలాంటివి లేకుండా సో అలాంటి ఒక క్యారెక్టర్ ప్రభాస్ గారితో చేపిస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. అయితే దీంట్లో ఇంతవరకు కూడా సో ఇలా ఈ క్యారెక్టర్కి కంప్లీట్ పర్ఫెక్ట్ డిజైన్ రావాలంటే ఆయనని కొంచెం డెఫినెట్గా తగ్గి ఇప్పుడు ఆల్రెడీ వరుస సినిమాలు చేస్తున్నారు ప్రభాస్ గారు. ఫౌజీ, దాని తర్వాత రాజాసాబ్, ఈ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ షూట్ పూర్తయ్యేంత వరకు కంప్లీట్గా దాని మీద ఉన్న తర్వాత ఇక వన్స్ ఒకసారి స్పిరిట్కి వస్తే కంప్లీట్గా అదే లుక్లో ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే స్పిరిట్ స్టార్ట్ అవుతుంది అన్న టాక్ కూడా నడుస్తుంది. సో దాని భాగంగానే ఒక ఫ్రెండ్లీ కండిషన్ కూడా పెట్టారట సందీప్ రెడ్డి వంగ గారు. ఏంటి అని అంటే ఈ సినిమా అంటే స్పిరిట్ చేస్తున్నప్పుడు నువ్వు వేరే ఏ సినిమాలు చేయకూడదు. సో డెఫినెట్గా నా సినిమా మాత్రమే చేయాలి. ఎందుకంటే నా ఈ లుక్ అనేది రివీల్ అయిపోతుంది. నేను బయటికి రివీల్ చేసేంత వరకు ఇది చేయకూడదు అని ఒక చిన్న ఫ్రెండ్లీ కండిషన్ పెట్టారట. దానికి ప్రభాస్ గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక న్యూస్ చాలా బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. అదే ప్రభాస్ గారి పక్కన అంటే అంత పెద్ద హీరో పక్కన కంప్లీట్ విలన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలనేది రాజమౌళి గారి ఐడియాలజీ. సో ఇప్పుడు అదే ఐడియాలజీని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఫాలో అవుతూ సో ఈ సినిమాలో అంత స్టార్డమ్ ఉన్నటువంటి హీరోని పెట్టినప్పుడు అంతే స్టార్డమ్ ఉన్నటువంటి విలన్ని కూడా పెట్టాలని కూడా ఆయన చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారట. అందుకోసమనే మలయాళం సూపర్ స్టార్, ఆయన మెగాస్టార్ అని కూడా అంటారు, అది కూడా అందరికి తెలిసిందే, మమ్ముటి గారిని ఈ సినిమాలో విలన్గా తీసుకున్నట్టు చాలా గట్టిగా అయితే టాక్ నడుస్తుందట. సో ఎందుకు అనంటే మలయాళం పెడితే డెఫినెట్గా అటు అన్ని లాంగ్వేజ్ కవర్ అవుతాయి. ఎందుకంటే మలయాళంలో అండ్ ఎంత పెద్ద స్టారో తెలుసు మమ్ముటి గారు. సో కాబట్టి ఆయన తీసుకుంటే మార్కెట్ పరంగా చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. సౌత్లో కూడా ఈవెన్ అంటే సౌత్ మొత్తాన్ని కూడా ప్రభాస్ గారే చాలా పెద్ద ప్లస్. అండ్ ఇటు మమ్ముటి గారిని పెడితే మమ్ముటి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో అందుకనే మమ్ముటి గారిని తీసుకున్నట్లయితే టాక్ నడుస్తుంది. అండ్ ఇంకొక క్యారెక్టర్కి సో కొరియన్ యాక్టర్ తెలుసు డాంగ్లీని కొంచెం సర్చింగ్లో ఉన్నట్లు కూడా తెలిసింది. అండ్ దీని మీద మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ మమ్ముటి గారిని మాత్రం చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది. అఫ్కోర్స్ ఆయన కూడా ఓకే చెప్తారు. ఎందుకు అనంటే ప్రీవియస్గా ఆయన అఖిల్ గారు తీసినటువంటి ఏజెంట్ మూవీలో ఒక కంప్లీట్ ఒక పోలీస్ ఆఫీసర్, రా పోలీస్ ఆఫీసర్, అది కూడా పాజిటివ్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా చాలా అంటే చాలా వర్కౌట్ అవ్వలేదు. చాలా ఫ్యాన్స్ని కూడా అక్కినేని ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. కానీ సో ఈ సినిమా అంటే ఆయన తెలుగులో ఫస్ట్ డెబ్యూ అనమాట అఖిల్ గారితోటి ఏజెంట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్పిరిట్లోకి మమ్ముటి గారిని తీసుకునే ఛాన్స్ చాలా డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి డెఫినెట్గా మార్కెట్ ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ ఒక స్టార్ ఉంటే ఇటు ప్రభాస్ గారు తెలుగు వర్కౌట్ అయింది, మలయాళం మమ్ముటి గారు వర్కౌట్ అవుతుంది, డాంగ్లీ ఓవరాల్గా సో వరల్డ్ వైడ్గా చాలా వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటి స్పెక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని మమ్ముటి గారిని చూస్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. సో మమ్ముటి గారుకి మించి ఈ క్యారెక్టర్ అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా రూత్లెస్ అంటే మమ్ముటి గారిది కూడా ఈక్వల్ టు అలానే ఉండే ఛాన్సెస్ చాలా డెఫినెట్గా ఉంటున్నాయని కూడా టాక్ నడుస్తుంది. సో దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇప్పుడే అంటే
ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా మెక్సికోలో సంబంధించినటువంటి దీనికి సంబంధించిన వర్క్స్ కూడా ఇంటర్నల్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఇకపోతే మేలో అంటే అట్లీస్ట్ మేలో అయిపోయిన తర్వాత అంటే ఫౌజీ రాజాసాబ్ రెండు అయిపోయిన తర్వాత మే ఫస్ట్ వీక్ ఆర్ లేకపోతే సెకండ్ వీక్లో షూట్ స్టార్ట్ చేసేటట్లయితే చాలా డెఫినెట్గా కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్కి సంబంధించిన పనులు కూడా కంప్లీట్గా ఎండ్కి స్టేజ్కి వచ్చాయి. సో ఇక స్టార్ట్ చేయాల్సింది షూటింగ్ మాత్రమే. సో ఆ షూటింగ్ స్టార్ట్ అయితే డెఫినెట్గా ఇంకా సినిమా మొత్తం అలా ముందుకెళ్ళిపోతుంది. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్లయితే ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ సో పక్కాగా పిక్ చేసుకుంటూ సందీప్ రెడ్డి గారు ఒక మంచి అంటే ఇది ప్రభాస్ గారి కెరీర్లోనే కాదు, ఆయన కెరీర్లో కూడా ఒక బిగ్గెస్ట్ సినిమా ఆయన డ్రీమ్ సినిమా అని కూడా చాలా సందర్భాలు చెప్పారంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క ఎలివేషన్స్ ఇస్తున్నారు. ప్రభాస్ని మీరు ఈ క్యారెక్టర్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇది ఒక నెవర్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పి ఇలా చాలా చాలా అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ సో అసలు ఎప్పటికీ మీరు కూడా చూడరు. సో ఇది ఈ సినిమాలో మాత్రం డెఫినెట్గా చూస్తారని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. దీనికోసమనే ప్రభాస్ గారిని చాలా తగ్గవని అంటే ఆ క్యారెక్టర్కి ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా దానికి ఆ క్యారెక్టర్కి బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా సింక్ అవ్వడానికి ముందుగానే ఆయన కొన్ని సో ఈ టైప్ ఆఫ్లో కావాలి, సో ఈ జోనర్ అని చెప్పేసి కూడా చెప్పారట. మరి సో చూడాలి ఎంతవరకు మరి ఇది నిజం అనేది తెలియాల్సిందంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. ఇన్ కేస్ స్పిరిట్లో కనుక మమ్ముట్టి గారు యాడ్ అయితే మాత్రం సినిమా ఇంకొక పెద్ద స్థాయికి మాత్రం డెఫినెట్గా వెళ్తుందనడంలో ఆశ్చర్యం అయితే లేదు.